3, 2, 1, go! సిరి సిరి మూవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు కలబోసి చేసినవి కిలకిల నవ్వులు వెలబోసి సిరులు కొనవేరెవ్వరు దేవుడే ఆదివి నుండి పంపిన దీవెనలు ఎప్పుడు ఈ కోవెలలో వెలిగే దీపాలు సిరి సిరి మౌవలు ఆ విరిసిన పువ్వులు చిరు చిరు ఆశలు ఈ గలగల ఊసులు. Five, 4. ఐదు కావాలి మినిమం. అండ్ మీరు మొత్తం 8 బాల్స్ గోల్ చేశారు మీరిద్దరు కలిసి. కమాన్. సో మీ ఇద్దరు కలిసి 8 బాల్స్ గోల్ చేశారు కాబట్టి మన మొదటి ప్రయత్నం సక్సెస్ఫుల్గా పూర్తయింది. సో అమ్మ నాన్న ఏదైతే అనుకుంటున్నారో కిరాణా షాప్ పెడదామని మొదటి ప్రయత్నంతో 10,000 రూపీస్ మనకు వచ్చాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. సో నీ పేరు? రవితేజ్. ఏం చదువుతున్నావు? 10th క్లాస్ చదువుతున్నావు. 10th ఏజెస్ఎన్. సో ఏ స్కూల్లో చదువుతున్నావు? జడ్పిహెచ్ హై స్కూల్ పోల్లా. ఓకే, ఇద్దరు ఒకే చోట చదువుతున్నారా? ఓకే, సో నువ్వు 7th క్లాస్ చదువుతున్నావు. సో రవితేజ, ఆ రోజు హాస్పిటల్కి నీ కన్ను ట్రీట్మెంట్ కోసం వెళ్తున్నారు కదా నువ్వు అమ్మ నాన్న. ఏం జరిగింది ఆ రోజు? హాస్పిటల్కి వెళ్ళి తిరిగి వస్తున్నానుగా యాక్సిడెంట్ జరిగింది. ఎలా వెళ్తున్నారు? దేంట్లో వెళ్తున్నారు? బండి మీద వెళ్ళి తిరిగి వస్తున్నానుగా కారు సైడ్ వేసి పడిపోయింది. సో దాని తర్వాత నుంచి కాలు ప్రాబ్లం ఉంది నాకు, మా అమ్మకి, మా డాడీకి, ముగ్గురికి. సో యాక్సిడెంట్ అవ్వకముందు ఇంట్లో పరిస్థితులు ఎలా ఉండేవి? యాక్సిడెంట్ అవ్వకముందు మా డాడీ పనికి వెళ్ళి డబ్బులు అన్నీ తెచ్చేవారు. ఇప్పుడు యాక్సిడెంట్ అయ్యాక ఏమీ లేకుండా ఇంటిగా ఉంటుంది. రెడీ, 3, 2, 1, go!
ఓకే, నేను ఎలా అయితే ఆడమని చెప్పానో అలా కాకుండా నలుగురు వేరేలా భలే ఆడారు. మధ్య మధ్యలో పాపం వాళ్ళు కూడా వచ్చి 2-3 వేసారు మీకోసం, మీరు ఎట్టి పరిస్థితుల్లో గెలవాలని. సో నేను 5 మాత్రం చేస్తే చాలన్నాను, మీరు 3 రెట్లు ఎక్కువ చేశారు. అండ్ వెరీ వెల్ డన్, సూపర్. అండ్ ఇంత కష్టపడి ఆడారు కాబట్టి ఈసారి 20 కాకుండా వీళ్ళ కష్టానికి 25 ఇవ్వాలనిపిస్తుంది నాకు. ఏమంటారు? సో 25,000 రూపీస్ చెక్ మీ చేతుల మీదుగా ఆ కుటుంబానికి అందుతాయి. లక్ష్మీదేవి తలుపు తట్టింది. లక్ష్మీదేవి తలుపు తడితే అంతా శుభమే. లక్ష్మీదేవి మీరు ఎవరైనా మాట్లాడదలుచుకుంటే తప్పకుండా మాట్లాడచ్చు. మీలాగా వికలాంగులు చాలామంది ఉన్నారండి, కానీ ఎప్పుడు కూడా హోప్ కోల్పోకండి. అంటే ఎప్పుడు కూడా చనిపోవాలి అలా ఆలోచించకూడదు. ఎందుకంటే ఏడిస్తే ఏది పరిష్కారం కాదు కదా, ఏడవకండి. మనకి చాలామంది వికలాంగులు చాలా చేశారు, అలాగే చాలా చేయొచ్చు కూడా. సో మీరు కూడా ఏదన్నా ఇదే కాదు ఇంకా దేంట్లో అయినా సరే ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. అలాగే మీ పిల్లల్ని చూసి ఎప్పుడు కూడా ఏ థాట్స్ తెచ్చుకోకండి, వాళ్ళ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంది. సో ఎప్పుడు కూడా ఆనందంగా ఉండాలి మీ ఫ్యామిలీతో అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్, చాలా మంచి విషయాలు చెప్పారు. ఓకే, మ్యూజిక్. పెరుకే మొగిడు నాన్ని రెచ్చిపోతే ధోని ఎవడంత తోడుగాని గెలవలేటే పిన్ని పులర్చి కూర్చుంటే వీడు పులిహోర తింటాడు. సునామీ వస్తుంటే వీడు స్విమ్మింగ్ చేస్తాడు. బల 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 మగాడిగో. బల 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 మగాడిగో. అమ్మా, అసలు పెళ్ళి ఎలా జరిగింది? అంటే తెలిసిన వాళ్ళేనా, పెద్దలు కుదిర్చిన సంబంధమా, ఎలాగా? తెలిసిన వారే తెచ్చారండి. ఓకే, చూసి మామూలు సంబంధం ఉంది, హ్యాండిక్యాపరు ఇలా చేసుకుంటావమ్మ అని అంటే సరే చూస్తాను, ఇష్టపడితే చేసుకుంటాను, లేకపోతే లేదని చెప్పి అంటే చూడగానే ఇష్టపడ్డాను. ఇష్టపడి ముందుకు వచ్చి చేసుకున్నాను. మరి మిగతా వాళ్ళు ఎవరు అడ్డం చెప్పలేదా? అమ్మ నాన్న చెప్పారు, ఆమెను పట్టుకొని ఎలా బతుకుతావు, మంచి ఏంటి చెడ్డ ఏంటి, రేపు పొద్దున్న భవిష్యత్తు ఏంటి, పిల్లలు కలుగుతారా కలగరని కొంతమంది అడిగారు. ఆ నడుము అలాగుంది, ఎన్ని పోసి బాగోదు, పోకరు కొని వెళ్తారా, రేపు పొద్దున్న ఎక్కడికి వెళ్ళే సంతానంగా అలాగ ఉంటుంది అంటే నాకు అలాగే అనిపించలేదు. ఇప్పటికి అనిపించదు. అతను తలపోటు గట్ట వస్తుంది సార్. మొన్న ఆ బండి మీద నిండి పడి పండు కిందనే. ఓ కాలమా ఇది నీ జాలమా, ఓ కాలమా ఇది నీ జాలమా. ఈ వేల్పూర్కి చెందిన సత్యవతి గారు ఆడపిల్లకి పెళ్లి చేయడం జరిగింది. కానీ పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆ అల్లుడు కూతురును వదిలేసి వెళ్ళిపోయాడు. అండ్ అలాగే ఉన్న ఒక్కగానొక్క కొడుకు చిన్నప్పటి నుంచి బోనుకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ అలాగే ఇంటి పట్టునే ఉండడం జరిగింది. 20-35 సంవత్సరాల వయసు అండి. 25 సంవత్సరాల నుంచి మందులు వేస్తున్నామండి. మందులు అయిన రోజు లేదండి ఆ అబ్బాయికి. నా 2 బిడ్డలకి ఆధారం ఏమీ లేదు, ఎవరో చూసేవాళ్ళు లేదు సార్ గారు.